పెద్దలందరినీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గ్రామ పెద్దలు అందరూ 8 గ్రామాల పెద్ద మనుషులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ కూర్చోవాలని కోరుకుంటూ శేఖరన్న గారు, భాస్కర్ రెడ్డి గారు అందరికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మన ఈ చిరకాల వాంఛ అయినటువంటి గుత్పా లిఫ్ట్ కోసం నేను చేసి చూపిస్తా అన్నాడు కాబట్టి దాన్ని సందర్శన కోసం వచ్చిన దానికి మీరందరూ కూడా చప్పట్లతో మాకు అందరికి కూడా మా వాటర్కు మున్పెల్లి గ్రామం అంతా కూడా మున్పెల్లి కానీ 8 విలేజ్ల గ్రామాల మీరు దీన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేపిస్తే అంత అందరు ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ కార్యక్రమం జరుగుతుంది. మరి తుది చేరాలంటే మరి మనం చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రూరల్ ఎమ్మెల్యేగా మన పెద్దలు భూపతి రెడ్డి గారు ఎన్నిక కావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మన ఈ లిఫ్ట్ గురించి ఇక్కడ సమీక్షా సమావేశానికి విచ్చేసారు. వారికి మొదట గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి అంటే కమిటీలు కాబట్టి వారు వచ్చి శాల్వతో మరి పూలదంతో సత్కారం చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటగా మరి నేను అందరి తరఫున శాల్వతో సన్మానం చేస్తాను. వకీల్ గారు అనంతరెడ్డి గారు, వినయన్న గారికి గ్రామ వీడీసీ సభ్యులు ఒకరు మున్పెల్లి రండి. అయింది, 20% ఉంది. ఆ 20% స్టార్ట్ చేస్తే ఒకటి చాలా ఏంటనే ఉత్సాహము మిగతా గ్రామాలకు కూడా కలుగుతుంది. అందుకంటే ఇప్పుడు 80% అయిపోయింది. మనకు మేలో నీళ్ళు ఇస్తే రైతులు ఆనందంగా ఉంటారు, అన్ని గ్రామాల ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి మాకు మేలో ఎట్టి పరిస్థితుల్లో మా చెర్లలో నీళ్లు పడాలా. ఇంకా మిగతా మున్పెల్లి, లక్షాపూర్, నారాయణపేట, అరుగులు, జక్రాన్పల్లి, ఇంకో లైను గుత్పా, రామచంద్రపల్లి ఉంది. దానికి సపరేట్ చేసి దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తే ఇవి రెండు ఈజీగా అయిపోతుంది. అది కొన్ని క్రిటికల్ ఉన్నది కాబట్టి దాన్ని మరి త్వరగా ఇక్కడ వినయ్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి కలిసి మరి దాన్ని కూడా సాధించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. అది కూడా మరి నెక్స్ట్ ఇయర్ వరకన్నా అది కూడా కంప్లీట్ అయ్యే విధంగా మరి చేస్తారని ఆశిస్తున్నాను. ఒకటే, ఏ పార్టీ ఉన్నా, ఏ అధికారం ఉన్నా, ఏది ఉన్నా ప్రజలకు పని కావాలా, రైతులకు నీళ్లు కావాలా. కాబట్టి దయచేసి అనేక భావించకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అన్నీ మంచిగా జరుగుతాయని ఆలోచిస్తూ కంపల్సరీ మాకు మేలో నీళ్లు కావాలని మేము ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని, మరి అధికారులని, కాంట్రాక్టర్ని ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మేలో ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వాలని కోరుతున్నాను. రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్మూరు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు వినయ్ రెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న మిత్రులకు, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ లిఫ్ట్ కోసం గత 7 గ్రామాల ప్రజలు, అదే ఆర్మూరు నియోజకవర్గం ప్రజలంతా కూడా దాదాపు 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లిఫ్ట్ వాస్తవంగా కూడా మంజూరైనటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టైంలోనే మంజూరైంది. కానీ కేవలం ఒక చిన్న టెక్నిక్ పాయింట్ అప్పుడు సిఈ గారు ఏం చెప్పారంటే, ఇది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఈ పెద్ద లిఫ్ట్ ఈ సమస్య కాదు, ఫీజిబిలిటీ తెచ్చుకోమన్నాడు. అంటే ఈ నీళ్ళు ఏ అయితే గుత్పేకి వస్తున్నాయో అందులో నుంచి మీకు తీసుకుంటే రేపు పొద్దుల అక్కడ ఉన్న వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే ప్రాబ్లం అవుతాయని చెప్తే, దానికి అంకాపూర్ నుంచి మొదలు పెడితే గోవిందపేట వరకు అన్నీ కూడా నాలాలు అయిపోయినాయి. దాదాపు 3000 నుంచి 4000 ఎకరాల వరకు అగ్రికల్చర్ అనేది నాలా కన్వెన్షన్ వెళ్ళిపోయిందని ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తరుణంలోనే పూర్తిగా మంజూరు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మంత్రి సురేషన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో చేసి రేపు ఎల్లుండి ఫౌండేషన్ వేద్దామనుకునే తరుణంలో అప్పుడు ఏమైందంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, దాంతోనే అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మంత్రి గారు ఏమన్నారంటే, కనీసం మీరన్న పోయి కొబ్బరికాయ కొట్టుకోమన్నారు, కానీ అది కాలేని పరిస్థితులు అయింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి కేవలం అక్కడ 1,00,000 కోట్లతో కట్టినామని చెప్తారు. ఇది 11 కోట్లు 22 కోట్లకే 10 సంవత్సరాలు ఆగింది. నానబెడితే ఇన్ని దినాలైంది. తిరిగి కూడా ఇది మన ప్రభుత్వంలో మీరు తొందరగా ప్రయత్నం చేసి దీన్ని వచ్చే వేసవి లోపల నీళ్ళు ఇప్పించినట్లయితే ఇన్ని దినాలు లేట్ అయినా ఈ సంవత్సరం మనకు ఉపయోగపడుతుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సమీక్షా సమావేశానికి గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు,
మరి మిగతా అతిథులు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లిఫ్ట్కు మా 5 గ్రామాల ప్రజలు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సుమారు 2010 నుంచి మేము ఈ కమిటీ ఏర్పాటు చేసుకుని దీని కొరకు శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి ఫిజిబిలిటీ అనే కారణంతో ఒక 4 సార్లు మా ఫైలు ఇరిగేషన్ ఆఫీస్ నుంచి రిజెక్ట్ కావడం జరిగింది. దానికి ఏ కారణాలు ఉంటే ఆ కారణాలన్నీ మేము కమిటీ వాళ్ళమే ప్రతి ఒక్క సమస్యను దాన్ని ఫిజిబిలిటీ సర్టిఫికెట్లన్నీ మేము తయారు చేయించి పెట్టి దాన్ని మేము మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు గారిని బాగా ఒత్తిడి చేస్తే అప్పుడు ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత ఈ శాసనసభ్యులు ఏదైతే దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి కొంత మేరకే బ్యాలెన్స్ వర్క్ని చేయకుండా ఈరోజు వరకు ఆపినారు. ఇది ఎప్పుడో కావాల్సిన వర్క్ కాబట్టి ఈరోజు ఆ గౌరవము మీకు వచ్చినందుకు మీరు తొందరగా ఈ మే వరకు మీరు నీళ్లు ఇప్పియాలంటే కాంట్రాక్టర్ ఆయన ఒకటే ఇప్పుడు పైపులు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటేనే ఆయన మేలో నీళ్ళు ఇవ్వగలుగుతాడు, లేకుంటే అది సాధ్యం కాదు సార్. అది మీరు ఆయనకు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎంత తొందరగా చేపిస్తే అంత మీకు మీ పేరు ఎల్లకాలం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చిన మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు సాయిరెడ్డి గారికి, మిగతా నాయకులకందరికీ, ముఖ్యంగా ఈఈ గారికి, కాంట్రాక్టర్ గారికి, ఇక్కడున్న రైతు సోదరులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూస్తున్నాం, ఏ గ్రామంలో పోయినా కానీ అభివృద్ధి కానీ ఈ నీటి ఏదైతే లిఫ్ట్లు కానీ ఏదన్నా కానీ కాంగ్రెస్ హయాంలో, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగినవే ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ హయాంలోనే దీని భూమి పూజ చేయడం జరిగింది. గత ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినా కానీ దీనికి నిధులు తీసుకురాలని ఇక వాళ్ళని ఏమనాలంటే దద్దమ్మ ఎమ్మెల్యే అని అంటున్నాను. రోజు మళ్ళీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు, రోజు కాలు మొక్కాల. మరి ఏం చేస్తారా అని నేను మొన్న ఇట్లే కొంతమంది మొన్న 2 రోజుల క్రితం నాయకులంతా మున్సిపాల్లో జాయిన్ అయ్యారు. నేను అడిగినారే, గిన్నిసార్లు ముఖ్యమంత్రి దగ్గర అటాటే ఉంటాడు, మరి నిధులు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు కొన్ని వార్డులు తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ఘోరంగా ఉంది పరిస్థితి ఆర్మూర్లో. అరే ఇంత తిరిగిండు, ఇంత చేసిండు, మరి ఏం తెచ్చిండు అని అన్న. అంటే అన్న ఆయన పోయింది మంత్రి పదవి కోసం అట, నిధుల కోసం కాదట. మళ్ళీ నిధులు అడిగితే ఆయన మంత్రి పదవి ఏమన్నా అయ్యేక అని చెప్పి నిధులు అడుగు బంద్ చేసిండు 5 సంవత్సరాలు. ఇగో ఇంత ఘోరంగా వ్యవస్థ ఉంది కనుక ప్రజలు మంచి తీర్పిచ్చారు. సరే, ఆర్మూర్లో ఈసారి కాకుండా రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అదే రకంగా చూసినాం, ఈ గారు కూడా చెప్పడం జరిగింది, సుమారు 80% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ 7 కిలోమీటర్ స్ట్రెస్లో 5.8 వరకు ఆల్మోస్ట్ కిలోమీటర్లు వర్క్ అయిపోయింది. కనుక నాకు తెలిసి మే మంత్ వరకు ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి అడిగితే తప్పకుండా మనకు ఆ నిధులు కూడా ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల కోసం, రైతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేసే ప్రభుత్వం కనుక మనం చూస్తున్నాం. ఏవైతే గ్యారెంటీలు కానీ ఏమి ఇచ్చినా కానీ తూచా తప్పకుండా ఆ హామీ కోసమే ఎట్లా నెరవేర్చాలి. గత ప్రభుత్వంలో ఈ బడ్జెట్ కానీ ఇదంతా కూడా ఘోరంగా తయారు చేసింది కనుక దాని మీద అంతా కూడా సమాలోచన చేసుకుంటూ ప్రతి దాని మీద అవగాహన కల్పించుకోవాలంటేనే రోజులు పడుతుంది. అసలు ఏమైంది, ఈ ఇరిగేషన్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయంటే మేడిగడ్డ అవన్నీ తిరుగుతా కానీ అసలు ఏం జరుగుతుందనే తెలియలే. మనకేం చేసినారంటే ఇట్లా భూతద్దం పెట్టి చూపెట్టారు, ఇగో గిది చేసేసినా మనంగానే ఓ నిజంగానే చేసిరేమో అని కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు అందరికీ ప్రజలకందరూ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనం వీడికి వస్తే గుత్పలో కూడా ఏం జరిగింది అనేది కూడా అర్థమైపోతుంది. అంతా కూడా 10 కోట్లు, ఇంకొక 10 కోట్లు ఇస్తే ఆల్మోస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండే కనుక ఇంకో 3-4 కోట్లు ఇచ్చిన పాపం కాంట్రాక్టర్ కంప్లీట్ చేస్తుండే. 80% వర్క్కి వీళ్ళు ఇచ్చింది 40% పేమెంటే. ఇంకొక 3-4 కోట్లు ఇచ్చినా కానీ ఇప్పటికి వాళ్ళ హయాంలోనే ఇది ఒక కార్యక్రమం చేసినట్టు వాళ్ళకు ఉంటుండే. అది కూడా వాళ్ళకి ధ్యాస లేదు. ఏది ఉన్నా డబ్బుతో కొనాలా, మద్యంతో కొనాలా, ఇదే తప్ప ప్రజలకి ఏం చేద్దాము, మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక రైతులకు ఏం చేద్దామనే ఆలోచన లేదు కనుకనే
ప్రజలందరూ కూడా మంచిగా చెంపపెట్టు పెట్టారు కనుక తప్పకుండా రానున్న రోజుల్లో తొందరలోనే ఈ కార్యక్రమం తీసుకుంటాం. అట్లనే ఇంకా మా నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, తిరుగుతున్నాం, అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. రానున్న రోజులు అవి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. పాటు వనభోజనాలు పెట్టేసి మంచి ప్రోగ్రామ్ చేసుకుంటాం సార్, అంటే మీ ఆశీస్సులతో. ఎందుకంటే కాంట్రాక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అందరు కూడా మరోసారి సార్కి అందరు చప్పట్లతో రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ గారు మాకు ఒక మాట చెప్తే బాగుంటుంది. అంతకన్నా ముందు సార్ ఈ గారు ఒక ప్రామిస్, సార్ మాట్లాడినాక మీరు ప్రామిస్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, మన రూరల్ ఎమ్మెల్యే మన సార్ గారు అయినటువంటి భూపతి రెడ్డి సార్ గారిని అమూల్య సందేశం ఇవ్వాలని కోరుచున్నాం. మరి గుత్పై ఎక్స్టెన్షన్ లిఫ్ట్ సైట్ దగ్గర మనం ఉన్నాం. దీనికి మరి వర్గానికి సంబంధించిన మున్పల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట, అర్గూల్, జక్రాన్పల్లి గ్రామ రైతులకు, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంకాపూరు, రామచంద్రపల్లి, గుత్ప, ఇక్కడ ఈ మామిడిపల్లి, చిన్నాపూర్, అదేవిధంగా అమ్రాద్, మదన్పల్లి, ఈ గ్రామ రైతులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా మరి నాతో పాటు వచ్చేసినటువంటి ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ DCMA చైర్మన్ సాయిరెడ్డి గారికి, మన శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మాక్లూరు మండల ప్రెసిడెంట్. నేను మీకు అందరికీ తెలియదు, 2001లో ఫస్ట్ జెండా ఎగరేసింది గుత్పల్లి. మాక్లూరు మండలం అంతా తిరిగినాం. అయితే ఎంతో చెప్పినాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం. సరే కొట్లాడినాం. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇవాళ చూస్తూ ఉన్నాం, 9.5-10 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వని పాపాన పోలే. పెట్టినంతా ఇప్పుడు పాత ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. అయితే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ మన మున్పల్లి కాలేజీలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం దీనికి 2016లో. ఇవాళ మనం 2024లో ఉన్నాం. 8 సంవత్సరాల తర్వాత ఒక చిన్న ప్రాజెక్టు, దీని కాస్ట్ ఎంతనా అంటే మొత్తం కాస్ట్ 23 కోట్లు 24 కోట్లు ఉంది. అంత దాంట్లో గవర్నమెంట్ ట్యాక్సులు పోగా అసలు 17 కోట్లే దీని కాస్ట్, యాక్చువల్ కాస్ట్. దీంట్లో మళ్ళీ GST అది పోగా 30% పోతుంది. యాక్చువల్ అగ్రిమెంట్ కాస్ట్ 17 కోట్లు. 9.5-10 సంవత్సరాల నుండి ఒక 18 కోట్ల ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థత ఉన్నది. ఇక్కడ మన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు ఎంత దొంగలు ఉన్నారో మీకు తెలుసు. మాట్లాడితే సీఎం దగ్గర పోయి కాలు మొక్కుడు, దీనికేనా అంటే దేని కొరకు కొంచెమన్నా ఉండాలా. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మేము వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ మనం మొత్తం ప్రాజెక్ట్ చూస్తే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2,600 ఎకరాలకు అంటే అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర చెరువులు నింపడానికి. దాంట్లో 1,600 ఎకరాలు ఇంక్లూడింగ్ అంకాపూర్తో కలిసి మన ఆర్మూర్ నియోజకవర్గానికి, మరి నిజామాబాద్ రూరల్లో 1000 ఎకరాలు, ఈ 5 గ్రామాలు. దీంట్లో ఈ లైన్ ద్వారా అంకాపూర్ కూడా పోతుంది అనుకోండి. ఇక్కడ మేము ఇలా ప్రభుత్వం వచ్చింది మీ అందరి దయతోని, మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎట్లా కంప్లీట్ చేయాలన్నది నిజంగా ఇరిగేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ గోవర్ధన్ వాళ్ళందరూ ఏమన్నారంటే, వీళ్ళు రైతులు పోయి అడిగితే ఇక్కడ చాలామంది ఉండొచ్చు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా, కానీ ఆయన ఏమన్నారంటే అది మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద మంచి పని నుండి నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఏదో ఒక కారణం చేసి పెండింగ్ పెట్టాను. యాక్చువల్గా మీకు రైతులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా, అది ఏదైతే మంచిపా ప్రాజెక్ట్ ద్వారా ప్రాణహిత చేవేల ద్వారా 21 ఏ ప్యాకేజ్ ద్వారా ఏదైతే ఉందో అది దేనికంటే ఎక్కడైతే అష్యూర్డ్ వాటర్ లేదో వాళ్ళకి ఇవ్వడానికి. దీనికి స్పెషల్గా కొత్త ఆయకట్టు లేదు. దీనికి ఏంటంటే చెరువులు నింపడము, చెరువుల ద్వారా కాదు ఇది. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త ఆయకట్టును క్రియేట్ చేయాలి. దాంట్లో 1,82,000 ఎకరాలు అది అక్కడ బాల్కొండ దాకా మెట్పల్లి దాకా పోతుంది. ఒక లైన్ ఏమో మెంట్రస్పల్లి మీదకి వెళ్ళి ఇట్లా బాల్కొండ మీదకి అట్లా పోతుంది, ఇంకో లైన్ ఏమో మన గడుకోల వరకు పోతుంది. అంటే దాంట్లో 1,00,000 కొత్త ఎకరాలు, తర్వాత 82,000 ఎకరాలు నిజాం సాగర్ టేల్ ఎండ్కు. ఆ ప్రాజెక్టు వేరు, ఇది వేరు.
ఇది ఓన్లీ ఉన్న చెరువులో నింపి అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర 2500 ఎకరాలను స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు. దానికి దీనికి ముడిపెట్టి ఇవాళ ప్రాజెక్టు కాకుండా వేసేసి ఇవాళ 10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది. ఇవాళ 8 ఏళ్ళ నుండి నీళ్ళు అందిస్తే రైతులకు ఎంత లాభం అవుతుండే, ఎంత కరెంటు సేవ్ అవుతుండే, ఎంత పంట పండుతుండే. ఇవాళ తీరా చూస్తే ఏమైందంటే పైప్ లైన్లు కొంతవరకు అయినాయి. ఇక్కడ సర్జిపూల్ పంపులు అన్నీ కూడా అది అంటే ఈ సర్జిపూల్ కెనా ఇవన్నీ తవ్వడం, ట్యాంక్ తవ్వడం అంతా కూడా అయింది. ఆల్రెడీ ట్యాంక్ మనకు రిజర్వాయర్ ట్యాంక్ ఆల్రెడీ ఉన్నది, అది పాత గుత్ప ఎక్స్టెన్షన్ కింద, గుత్ప ఇరిగేషన్ కింద. కాబట్టి దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇక్కడ నుండి పంపు చేయడమే. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు మున్పల్లి బెల్ట్కి ఏదైతే మన కాన్సెన్సీకి పోయి ఉన్నాయో 2 పంపులు, 2 పైప్ లైన్లు, దానికి ఓన్లీ 1000 ఎకరాలే ఉంది. అది కూడా ఇవాళ 90% కంప్లీట్ అయింది. చిన్న దానికే పట్టించుకోకుండా ఉండి ఇవాళ ఏమైంది, దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా లేదు, అంటే అవసరం లేదు మనకు. ఈ చిన్నాపూర్ ఏరియాలో కొద్దిగా ఉంది, అది కూడా 13 లక్షల రూపాయలే కట్టాలా. అంటే ఇవాళ మనం దగ్గర ఒక పేమెంట్ ఎంత ఇచ్చినాం, 10 కోట్ల పేమెంట్ ఇచ్చినాం. 10 కోట్ల పేమెంట్ ఇచ్చి 8 ఏళ్ళు పెండింగ్ పెడితే దానికి ఏమైనా లాభం అవుతుందా చెప్పు. ఇప్పుడు ఇల్లు కదా, మనము అన్నీ కట్టేసి కలర్ వేయకుండా గృహపేషన్ చేయనట్టు ఉంటుంది. అంటే లాభాలు లేదు, ఇప్పుడు పెట్టిన డబ్బులు కూడా యూజ్ అవుతాయి అట్లా. సో ఇవాళ మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ని అడిగితేనేమో ఆయన 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి ఏమంటుండే, మాకు ఒక ప్రభుత్వంలో బిల్స్ రాలేదని ఒకటి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏమంటున్నారు, రైతులకు వాళ్ళకు పంటలు 2 పంటలు వేస్తున్నారు, మాకు అసలు టైం ఇస్తలేరు వాళ్ళు, 2-3 నెలలే టైం ఉంది, మధ్యాహ్నం గ్యాప్ ఉంది, మేము ఒక 60-70 రోజులే పని చేయగలుగుతామని అంటున్నారు. మేము ఇంతకుముందు హైదరాబాద్లో పిలిపించి మాట్లాడడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము ఏమన్నామంటే, మేము గవర్నమెంట్ నుండి లోన్ ఇప్పిస్తాం మీకు, ఏదైతే ఫండ్ తక్కువ 1,30,00,000 పెద్ద లెక్క కాదు అది. ఇలా 23 కోట్ల 17 కోట్ల అగ్రిమెంట్లో 1,30,00,000 అనేది చిన్న అమౌంటే. అది మేము అవసరం ఉంటే మేము వినయ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం పోతాం, ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడతాం, అవసరం ఉంటే సీఎం దగ్గర పోతాం, మీకు ఫండ్ ఇప్పిస్తాం, మీకు పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని చెప్పినాం. అదే కాకుండా రైతులతో కూడా మాట్లాడి ఇప్పుడు మనము ఈ అవసరం ఉంటే ఎక్కడైతే కెనాల్ పోతుందో, మన పైప్ లైన్ పోతుందో, ఆడ కొంచెం పంట కూడా మనకు నష్టపోయినా కానీ ఎంత పోతుంది మనకు ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ పంట పర్మనెంట్గా వస్తూనే ఉంటాయి కదా నీళ్ళు. కాబట్టి మీరు కొన్ని వెసులుబాటు ఇస్తాం, మేము రైతులతో మాట్లాడతాం, మీకు పూర్తిగా కోఆపరేషన్ చేపిస్తామని చెప్పి నేను సాయిరెడ్డి గారు ఆయనకు ప్రసాద్ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీ అందరూ కూడా రైతులందరూ కూడా కోరుకునే ఏంటంటే, మన పొలాలకు వెళ్ళి పైప్ లైన్ పోతుంది, ఎంత పోతుంది, 1 మీటర్ చిన్న పైప్ లైన్, అది 1 మీటర్ పంట ఖరాబ్ అయినా పర్వాలేదు, మనకు నీళ్ళు వస్తాయి మళ్ళీ తర్వాత పర్మనెంట్గా ఒక 50 ఏళ్ళు. కాబట్టి అది ఒక్క క్రాపు ఒక చిన్న లెక్క కాదు మనకు. ఇప్పుడు ఒక బోర్ ఎండిపోతుంది, ఏమవుతుంది, మళ్ళీ ఇంకో బోర్ కొట్టుకుంటాం, పైసలు డబ్బులు ఖర్చు. ఇది కూడా అంత చిన్నది, మన పనే కాబట్టి మనం కోఆపరేట్ చేయకుంటే వాళ్ళు ఏదో ఒక సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరు రైతులు కూడా, నేను అందరు కూడా మన కాన్సెన్సీ కాబట్టి నేను చేతులెత్తి నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నా. రైతులకు నష్టపరిహారం కూడా జరగదు, ఎందుకంటే భూమిలోకి వెళ్ళి పైపులు కదా. అదే అయితే ఆ పంట నష్టం కూడా ఇచ్చినామని అంటున్నారు. మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి. అయితే మేము ఇవాళ ఈ గారికి చెప్తా ఉన్నాము, ఈ గారు మీరు చాలా టైట్గా ఉండాలా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ చేస్తున్నాడు, అది మీరు చెప్తున్నారు. మీరు ఒకవేళ ఈ కాంట్రాక్ట్ చేయకుంటే మీరు 16Cలో క్యాన్సిల్ చేపించి నోటీస్ ఇచ్చేసి వేరే కాంట్రాక్టర్కి ఇవ్వండి అంటే చెప్తాను. నాకు ఏం చేస్తారో తెలియదు, మేము పోతాం, మీకు ఫస్ట్ తర్వాత మేమే ఇద్దరం పోతాము, పోయి మేము ఫండ్స్ ఆయనకు ఎంతనో ఇప్పిస్తాము, డ్యూస్ ఉన్నాయి, కానీ మిగతాయి కూడా ఇప్పిస్తాము. ప్రసాద్ గారు ఎక్కడున్నారు? మొత్తం ఈ ప్రాజెక్టు మాకు 3 నెలల మే లేదు జూన్ వరకు మాకు కంప్లీట్ చేయాలా. ప్రసాద్ గారు మీకు మీ ఫండ్ ఇప్పిస్తాం, మేము ఆపరేషన్ చేస్తాము. మీరు ఏం చేస్తారంటే మాకు ఈ సీజన్లో మే కాదు జూన్ వరకు మాకు నీళ్ళు ఇప్పించాలి. అదే చెప్తున్నాం. అందుకని మీరు దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఇది కొంచెం సీరియస్గానే ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే రైతుల పక్షంలో పార్టీ మాది, ఒకటి మాటలు చెప్పే పార్టీ కాదు. రైల్వే ట్రాక్ రంధ్రం చేస్తారు, అది కూడా రైల్వే. ఒక నిమిషం, మాకు రైల్వే ఇంజనీర్ కాదైనా, ఏదో పాపం చదువుకొని ట్రైనింగ్ చేసి మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని చేసి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. మేస్త్రి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇది 100 ఏళ్ళ ప్రాజెక్టు 3 ఏళ్ళలో మునిగిపోతుంది, కునిగిపోయింది. మేము పోయినాం
మొత్తం గవర్నమెంట్ మొత్తం సీఎం మన రేవంత్ రెడ్డి అన్నతో మేము అందరం చూస్తే మొత్తం నిటంలో జిలిపోయింది, కుంగిపోయింది ఇట్లా. అది అన్నారంలో కూడా మొన్న వాటర్ లీక్ అవుతున్నాయంట. ఆ 3 కాళేశ్వరంలో 3 బ్యారేజ్లు అవి మునిగిపోయినట్టే, కుంగిపోయినట్టే. ఇంకా మాట్లాడుతున్నాం టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మళ్ళీ మేడిగడ్డ పోతారంట. మొన్ననే కేసీఆర్ నల్గొండలో ఏమన్నాడు, ఎందుకు పోతారా మేడిగడ్డ, అది ఇంతకుముందు మంచిగా ఉండే కానీ కూలిపోయింది, బొందలగడ్డ అయింది, మీరు ఏం ముఖం పెట్టుకొని పోతున్నారు అని అంటున్నారు. ఇవాళ మరి ఏం ముఖం పెట్టుకొని పోతున్నారు వాళ్ళు? దినాలు చేయబోతున్నారు సార్, 12 రోజుల దినాలు చేయబోతున్నారు అంటే చెప్తున్నా, చెప్పడానికి కూడా వచ్చి మేము ఒక 3 నెలలు కూడా కాలే. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ మేము చెప్పినవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నాము. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసి మన అక్కచెల్లెళ్ళకు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, మరి మనకు కార్పొరేట్ వైద్య మందాల 10 లక్షల వరకు పెట్టాలా, ఏదైనా గుండె ఆపరేషన్ కానీ పెద్ద ఆపరేషన్లు అయితే కూడా అవసరం ఉంటుంది, క్యాన్సర్ వచ్చినా ఇంకేది వచ్చినా అని చెప్పి అది చేస్తుంది. నిన్న 500 రూపాయలకే సిలిండర్ చేస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తుంది. ఎంత సతాయించారు కరెంటు, ఒకసారి యూజర్ ఛార్జ్ అంటాడు, ఒకసారి డెవలప్మెంట్ ఛార్జ్ అంటాడు, ఒకసారి ఏమో ఇంకేదో అంటాడు. ఒక్క బుగ్గ కాలుతులకి 1000-1500 వసూలు చేసిరా లేదా? మరి అలా రైతులు కరెంటు ఫ్రీ వచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టిండు. ఇచ్చిన తర్వాత ఇవాళ ఇండ్లకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, పంటలకే కాదు. ఇవాళ మొన్నదాకా ఏమన్నారు, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కళ్యాణ లక్ష్మి రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్లు ఇయ్యరు, ఇంత దిగజారి మాట్లాడు. ఇలా కరెంట్ వస్తలేదా? కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చింది. మొదలు లాక్ బుక్లు దొంగతనం చేసి అన్ని కథలు చేసి కరెంటు 12 గంటలు 15 గంటలు ఇచ్చి ఇంకా వాళ్ళే మాట్లాడతారు, మళ్ళీ 3 గంటలు ఇస్తారు అంటే చెప్తున్నట్లా. సో ఈ విధంగా అడుగున రైతులను మోసం చేసిరే. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ రాజకీయ వేదిక కానప్పటికీ ఇవాళ పసుపు బోర్డు అన్నారు. ఏం పేపర్ మీద ఏం వేసుకుంటా, పొగ వేసుకుంటావు, దాన్ని వచ్చిందా పసుపు బోర్డు? పసుపు బోర్డు వచ్చిందా మనకు? ఏడ పెడతారో తెలియదు, ఎన్ని ఎకరాలు దానికి తీసుకుంటారో తెలియదు. ఒట్టిగా మీటింగ్లో వచ్చింది, చెప్పి పోయినరు. ఇవాళ పసుపు ధర పంట తగ్గడం వల్ల ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. మనకు పసుపు తక్కువ పండిస్తున్నాం కాబట్టి ధర పెరిగింది, దానికి మేము పసుపు బోర్డు అనౌన్స్ చేసాం కాబట్టి ధర పెరిగిందంట. అది చెప్పుకోవడానికి కూడా ఇవాళ పసుపు పండించాలంటే రైతు భయం పడుతుండు. ఇవాళ మేము ఏం కొట్లాడుతున్నాం, ఇవాళ ఇప్పుడు ఢిల్లీలో ఏం కొట్లాట అవుతుంది మీకు అందరు కూడా తెలియదు. ఎందుకంటే మన ప్రాంతాల రైతులు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, మనం దాన్ని చట్టబద్ధత చేయాలని కొట్లాడుతున్నాం. ఇవాళ మనం ఒక అంగి కొనుక్కున్నాం, కంపెనీలో ఒక పెన్ను కొనుక్కున్నాం, ఒక మైక్ కొనుక్కున్నాం, దానికి ఫిక్స్డ్ రేట్ ఉంది. చెప్పడం కాదు, ఇవాళ అంటున్నారు ఎంఎస్పీ ఇస్తున్నామంటారు. మన యాసంగి పొలాలకు ఇచ్చిరా 10 కిలోలు కట్ చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, దాన్ని కూడా చట్టబద్ధత చేయాలా, ఫిక్స్డ్ రేట్. రైతులు పంట పండించడానికి ఎందుకు ఉండదు? పసుపు 12,000 ఇస్తావా, 12,000 మార్కెట్ బట్టి పెరుగుతావచ్చు, కానీ 12,000 ఇవ్వాలని చట్టబద్ధత చేయాలని ఇలా రైతుల పక్షాన మేము కొట్లాడుతుంటే అలాగా ఢిల్లీలో ఏం చేస్తున్నారు బీజేపీ, రైతులను కాల్చి చంపుతారు. మొన్న మేము రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినా, నేను ఇండియన్ మంచిపాకు నేను పోయినప్పుడు ఆడ కూడా అదే అంటారు, రైతుల మీద కేసులు పెట్టిన వీళ్ళు టీఆర్ఎస్. మొన్న చెప్పినాం మేము మీటింగ్లో కూడా, మేము రివ్యూ మీటింగ్లో చెప్పినాం, ఇక్కడ ఎర్రజొన్న రైతులు కానీ పసుపు రైతులు కానీ ఎవరైనా ఏ రైతు మీద కేసున్నా, ఏ కేసు ఉన్నా కానీ మొత్తం కొట్టేయాలన్నా అని చెప్తే దాని మీద డెఫినెట్గా మేము చట్టం తెస్తాం, రైతుల కేసులు కొట్టేస్తామని చెప్పారు. అంటే ఈ విధంగా నేను ఒకటే మీకు అసలు చెప్పదలుచుకున్నా, ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే అదే రైతులకు జైలుకు పంపించారు. ఇంకా వీళ్ళు మాట్లాడతారు రైతులు అని. కాళేశ్వరం కూలిపోయింది. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, చైతన్యవంతులు కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ కృష్ణా వాటర్ ఏమైంది తెలుసా? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ మొత్తం 797లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టిండు. అది ఎక్కడ ఉంది తెలుసా? కుండ కింద పొక్క పెట్టినట్టుంది. అందుకే నీళ్ళు పోతే నీకు శ్రీశైలం మట్టే మిగులుతుంది, బురద. అది ఆంధ్రాలో ఉన్నది, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు వాడు మొత్తం రైట్ కెనాల్ కూడా కబ్జా చేసుకుంటాడు పోలీసు వాళ్ళని పెట్టేసి. ఇదంతా ఎవరు చేసింది తెలుసా? కేసీఆర్ పుణ్యమే. రాయలసీమలో పోయి ఆ రోజా ఉంది కదా, ఆ రోజా దగ్గర చేపల పులుసుని రాయలసీమ రత్నామసీమ చేస్తా అని చెప్పి, ఇంకా బాజాబ్తా కాదు బేజాబ్తా కాదు బాజాబ్తా చెప్తామంట. కృష్ణా వాటర్ ఏమో ఆంధ్రలోకి అప్పచెప్పేసిండు, ఇక్కడేమో ఈ గోదావరి నీళ్ళేమో గంగపాలు చేసిండు. పూర్వకాలం ఒక సామెత ఉండదు, రాజుల పాలు రాళ్ళ పైసలు రాళ్ళపాలు అవుతాయని. ఇవాళ ప్రజల పైసలు గంగపాలు చేసిండు కేసీఆర్. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు మాట తప్పిర్రు.
ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది లేదు. మన నిజామాబాద్ జిల్లాలో నిజంగా నేను చెప్తా ఉన్నా, ఇలా గుత్ప లిఫ్ట్ ఎవరు పెట్టిరు, అలిసార్ లిఫ్ట్ ఎవరు పెట్టిరు, మనం ఉన్న లిఫ్ట్లు ఎవరు పెట్టిరు. ఇవాళ వీళ్ళు కొత్తగా వచ్చినాక ఏం తక్కువ చేసాం మనం నిజామాబాద్ జిల్లాలో? 9 మంది ఎమ్మెల్యేని గెలిపించినాం, జిల్లా పరిషత్ని గెలిపించినాం, ఎంపీని గెలిపించినాం, సీఎం కూతురని. మరి ఏం చేసిండ్రు? ఇలా ఒక గుంట కొత్త భూమి ఆయకట్టు వచ్చిందా? భూములు కబ్జాలు చేసిరు అంటారు. భూములు కబ్జాలు చేసిరు, ఇసుక అమ్ముకున్నారు, మొరం అమ్ముకున్నారు, వైన్ షాప్లలో వాటా తీసుకున్నారు, కానీ ఇంకేమైనా చేసిరా? అందుకని మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంతమంది ముందు చెప్తున్నా, ఇక్కడ ఈ గారు ఉన్నారు, కాంట్రాక్టర్ గారు ఉన్నారు, మీకు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. దీంట్లో వినయ్ కుమార్ గారు కూడా హెల్ప్ తీసుకుంటాం, సీఎం దగ్గర పోతాం, మనకు కూడా 5 గ్రామాలకు నీళ్ళు అందిస్తాం. మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. ఊరికే ఇంతకుముందు కమిటీ వేసుకొని పైసలు జమ చేసుకొని తిరిగి అవసరమే లేదు. నేను వస్తాను మీ దగ్గరికి. అయితే మేము కోరుకున్నది ఒకటే, అంటే మేము కోరుకున్నది ఒకటే, ఇవాళ మళ్ళీ కొత్తగా అక్షంతలు పట్టుకొని వస్తున్నావు రాముని పేరు మీద. మునిపల్లెలో గుడి లేదా? మన ఇంట్లో గుడి లేదు. నేను రామభక్తుని, నేను జై శ్రీరామ్ అంట. నువ్వు అడుగు, రైతులకు నీళ్ళు ఇచ్చి అడుగు, రైతులకు నువ్వు పసుపు బోర్డు ఇచ్చి కట్టి చూపి, మద్దతు ఇచ్చి చూపి. ఇవాళ మేము చెప్పినాం ఒక మాట, రైతులకు, చెరుకు రైతులకు మొత్తం మన ఫ్యాక్టరీలో రీఓపెన్ చేస్తామని చెప్పినాం, ఒక కమిటీ చేసినాం. మొన్న బోధన పోయినాం, మేము బోధన పోయి రైతులతో మాట్లాడినాం. ఇలా రేపు సెకండ్ నాడు ముపుతంపల్లి పోతున్నాం. అది చేయాలనే తపన ఉండాలి, కానీ ఇలా రుణమాఫీ కూడా చేస్తాం. రైతుకు భరోసా కూడా, అది రైతు బంధు ఏం చేసింది తెలుసా? గుట్టలకు, పుట్టాలకు, లేకుంటే ఇంకా హైవే మీద రోడ్లకు పోయిన వాళ్ళకి, ప్లాట్లు చేసిన వాళ్ళకి ఇచ్చిరు, ఇల్లు కట్టిన వాళ్ళకి ఇచ్చిరు. అక్కడ హైదరాబాద్లో ఉంటాడు, భూమి దున్నాడు, మన ఉన్నాడు, 100 ఎకరాలు ఉంటుంది, వానికి రైతు బంధు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజంగా కొత్త పాలసీ తెస్తున్నాం. అది 5 ఎకరాలుగా 10 ఎకరాలుగా దున్నటోనికే ఇస్తాం, ఇంకా 5,000 ఎక్కువ. అదే చెప్తున్నా, 5 ఎకరాలకు ఇచ్చినా ఇంకా 5,000 ఎక్కిస్తాం, 10 కాదు 15,000 ఇస్తాం, కానీ రైతుకే ఇస్తాం. అంటే ఇట్లా నేను ఏం చెప్తానంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పుడు అక్షంతలు పట్టుకొని వస్తుంది. మళ్ళీ శ్రీరామ గుడి కట్టినట్టు. అది మన భారతదేశంలో 3 లక్షల గుళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? మన అంకపుల్లోనే 4, మన మునిపల్లిలోనే 4 గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కడతారు అంటే దేవుని పేరు మీద రాజకీయం చేసుడు, దేవుని పేరు మీద అక్షంతలు ఇచ్చి ఓట్లు అడుగుడు. అరే నువ్వు ఏం చెప్పినావు? 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, ఒక్కొక్క పేదవానికి 15 లక్షల రూపాయలు డిపాజిట్ ఇస్తాను, ఇచ్చినవా? ఇలా ధరలు పెరిగిపోయినాయి, పోరాళ్ళందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక దుబాయ్ మళ్ళీ పోతున్నారు, పరదేశాల్లో బతుకుతున్నారు. అది లేదు, కానీ రాములు గుడి కట్టిన ఓట్లు వేయండి. అందుకనే మళ్ళీ మేము రాబోయే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 2-3 నెలల్లోనే మనకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీరు రైతులకు బాగుపడాలంటే ఇవాళ మేము కొట్లాడుతాం. నిజంగా చెప్తున్నాం, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, ఎంఎస్పీ గిట్టుబాటు ధర ఉందో, పసుపుకు 12,000 అని చెప్పినాం. దానికి చట్టబద్ధత తెస్తాం, పార్లమెంట్లో బిల్లు తెస్తాం. ఇంకెవడు ఆపలేడు కదా, ఇక ఎవడు ఆపలేడు. ఇవాళ ఇంకొక విషయం చెప్తాను మీకు, భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు అయింది కదా మన స్వాతంత్రం వచ్చి. ఎక్కడైనా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి మళ్ళీ దాన్ని వాపస్ తీసుకున్న దాఖలాలు మీరు ఉన్నాయి, ఆ చరిత్ర చదవండి. రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చినా, అప్పుడు తెచ్చిన తర్వాత లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. పాస్ అయినాక దాన్ని చట్టం చేసిరు, అంటే కాన్స్టిట్యూషన్లో వెళ్ళిపోయింది అది రాజ్యాంగంలో. మళ్ళీ రైతులు కొట్లాడితే దాన్ని రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ బిల్లు పెట్టిరు. ఎక్కడైనా ఒక చట్టం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాంట్లో మార్పులు చేర్పులు చేస్తుంది, అమెండ్మెంట్ చేస్తారు. కానీ కొత్త చట్టాన్ని వాపసు తీసుకున్న చరిత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు, ఓన్లీ అది మోడీ ప్రభుత్వంలో జరిగింది. అంటే ఇలాంటి దుగ్లక్ పనులు చేస్తుంటారు రైతులకు వ్యతిరేకంగా. 100 మంది ప్రాణాలు తీసుకున్నారు ఢిల్లీలో, మనం చూడలేదు, 6 నెలలు రోడ్డు మీద అన్నారు. ఇక మన వాళ్ళ మీద ఈ టీఆర్ఎస్ ఇక్కడ కేసులు, పొలాలకు నీళ్ళు ఇచ్చింది లేదు, పంటలకు ధర ఇచ్చింది లేదు, రుణమాఫీ చేసింది లేదు. కాబట్టి మేము ఏమంటున్నాంటే చెప్పుకుంటూ పోతే చాలా రామాయణం అవుతుంది. కానీ మీరు అంత విఘ్నులు, రాబోయే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కూటేయండి. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో పంట ధర నిర్ణయించడానికి చట్టం చేస్తాం పార్లమెంట్లో అని రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను కాదు. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నిజంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుందాం. మన సాయిరెడ్డి సాబ్ అన్నట్టు మీ ఊళ్ళోకి వస్తే దావత్ కూడా చేసుకుందాం. నేనే సమాధానం చెప్తాను. ఈరోజు దానికి 1 నిమిషం ఆగు. బస్సులు రాలేదు అంటున్నారు కదా, ఇంతకుముందు ఆర్టీసీ చైర్మన్ ఎవరుండే, వాడు ఏం చేసింది తెలుసా? 1,500 బస్సులు అమ్ముకుంటారు. ఇవాళ కొత్త బస్సులు మళ్ళీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, మా పుణ్యం ప్రభాకర్ అన్న మళ్ళీ కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు మొదలు అన్ని ఎలక్ట్రానిక్ బస్సులు వస్తున్నాయి, సిటీలో పెట్టినాం హైదరాబాద్.
అయితే కొన్ని బస్సులు వస్తాయి, మన పల్లె వెలుగు బస్సులు వచ్చినా ఖచ్చితంగా మీకు కూడా గుర్తుపై కూడా బస్సు వేపిస్తాం. థ్యాంక్ యూ. సర్వశక్తుల ప్రయత్నం చేసి కంప్లీట్ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నారు. లిఫ్ట్ ఎక్స్టెన్షన్లో ప్రాజెక్టు భాగంగా కుప్ప గ్రామానికి అక్కడ ఈ ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టును మొత్తం 3-4 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్ను ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 80% వర్క్ అయ్యింది. చిన్న చిన్న హడిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాము. ఫారెస్ట్ వాళ్ళకు కూడా డిపాజిట్స్ కడతాము. ఇక్కడ రైతులు కూడా కంప్లీట్గా కోఆపరేట్ చేశారు. వచ్చే మే, జూన్ వరకు ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది పూర్తిగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు 2016లో ఇక్కడ ఫౌండేషన్ వేసి 8 ఏళ్ళుగా దీన్ని కంప్లీట్ చేయక నిర్లక్ష్యంగా వహించింది. కాబట్టి ఇలా ఈ మీటింగ్ పెట్టుకొని రైతుల కోఆపరేషన్తో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది.